హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ఇండియాలో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేటువంటిది ఏవైతే ఉన్నాయో సుమారు 30% ఎలక్ట్రిక్ వెహికల్స్ని 30% మనం ఉపయోగిస్తున్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ కోసం ఉపయోగిస్తున్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో 2030 లోపు వాటిని ఈ వెహికల్స్గా కన్వర్ట్ చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఫేమ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తుంది. అయితే ఈ ఫేమ్ సెకండ్ ఫేజ్ అనేటువంటిది ఆల్రెడీ స్టార్ట్ చేయబడింది. సో ఆ ఎక్స్టెన్షన్ని జనరల్గా ఏమని ప్రొనౌన్స్ చేస్తారంటే ఈ అమృత్ అనేటువంటిదిగా పిలుస్తారు. ఈ అమృత్. సో ఈ అమృత్ అనేటువంటి స్కీమ్ ద్వారా ఏం చేయబోతున్నారు అంటే చూడండి, సుమారు 10,000 కోట్ల రూపాయల సబ్సిడీ అనేటువంటిది ఇవ్వబోతున్నారు. సో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. అంటే మనం తీసుకునేటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, సో 2 వీలర్ కానీ 3 వీలర్ కానీ 4 వీలర్ అనేటువంటిది కావచ్చు. సో ఏవైతే ట్రాన్స్పోర్టేషన్ పర్పస్లో ఉపయోగిస్తామో వాటినే కానీ మన ఇంట్లో కొనుక్కునే కార్లు ఇలాంటివి మాత్రం కాదనమాట. అంటే కమర్షియల్ పర్పస్లో ఉపయోగించేటివి అయితే కాదు. ఓకే, సో మోస్ట్లీ ఇక్కడ చూడొచ్చు 2 వీలర్స్ ఇలాంటి వాటిని తీసుకున్నట్లయితే ఓకే, సో అప్రాక్సిమేట్లీ బ్యాటరీ సైజ్ అనేది 2 kWh కనుక ఉంటే ఎంతవరకు సబ్సిడీస్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారో 40% వరకు, అంటే 15,000 రూపీస్ పర్ కిలోవాట్ అవర్ అనేది ఇస్తున్నారు. 3 వీలర్స్ అనేది తీసుకున్నట్లయితే 10,000 రూపీస్ పర్ kWh అనేటువంటిది ఇస్తున్నారు. ఓకే, ఇక్కడ బ్యాటరీ సైజ్ అనేది 5 kWh అనమాట. నెక్స్ట్ 4 వీలర్ అనేటువంటిది తీసుకున్నట్లయితే మోస్ట్లీ ఓకే, ఎవరైతే దాని మీద ఉపాధి పొందుతూ ఉంటారో ఓకే, 4 వీలర్స్ ఇలాంటి వాటి మీద ఉపాధి పొందుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి అనమాట. సో 10,000 రూపీస్ అనేటువంటిది పర్ కిలోవాట్ సబ్సిడీ అనేటువంటిది ఇస్తున్నారు. నెక్స్ట్ అక్కడ బ్యాటరీ సైజ్ వచ్చేసరికి 15 kWh అనేటువంటిది చెప్తాం. నెక్స్ట్ ఎలక్ట్రిక్ బస్సెస్ అనేటువంటిది కూడా ఉన్నాయి. పర్ కిలోవాట్కి 20,000 రూపీస్ సబ్సిడీ అనేటువంటిది ఇస్తున్నారు. మోస్ట్లీ ఇక్కడ బ్యాటరీ సైజ్ అనేది తీసుకుంటే అప్రాక్సిమేట్లీ 250 kW అనేటువంటిది ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఈ ఇన్సెంటివ్స్ అనేటువంటిది, సబ్సిడీస్ అనేటువంటిది ఈ అమృత్ అనేటువంటి స్కీమ్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కోర్స్ ఇది ఫేమ్ 2 అనేటువంటిది ఏదైతే ఉందో దానికి ఎక్స్టెన్షన్గా ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది కన్సిడర్ చేస్తాం. థ్యాంక్ యూ.